లాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. నిప్పు లాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల బాట నడక నిజం. వెనుదిరుగని ఆ ధైర్యం నిజం, ఉక్కులాంటి నీ గుండె నిజం. సంక్షేమ పరిపాలన నిజం, నీకేసే ప్రతి ఓటు నిజం. నిజమే అది తుది విజయం నిజం. నిజం నిజం షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. రాజశేఖరుడి పాదముద్రలా, రాజశేఖరుడి పాదముద్రలా, కదిలే ముందుకు వైఎస్ఆర్లా. షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. వైఎస్ఆర్ రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం. వైఎస్ఆర్ రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం. ఆ నడకలో రాజసం నిజం, ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం. నీ మాటలో ఆరోగ్యమే నిజం, నీ పాటలో జనసంధ్యమే నిజం. నీవు చేసే పోరాటం నిజం, నీవిచ్చే వాగ్దానం నిజం. నీ ఖాసైన వ్యక్తిత్వం నిజం. నిజం నిజం షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. రాజశేఖరుడి పాదముద్రలా, రాజశేఖరుడి పాదముద్రలా, కదిలే ముందుకు వైఎస్ఆర్లా. షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. 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 నిప్పు లాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. నిప్పు లాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల బాట నడక నిజం. వెనుదిరుగని ఆ ధైర్యం నిజం, ఉక్కులాంటి నీ గుండె నిజం. సంక్షేమ పరిపాలన నిజం, నీకేసే ప్రతి ఓటు నిజం. నిజమే అది తుది విజయం నిజం. నిజం నిజం షర్మిల, మన షర్మిల,
నీకున్న సంకల్పమది నిజం. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల బాట నడక నిజం. వెనుదిరుగని ఆ ధైర్యం నిజం, ఉక్కులాంటి నీ గుండె నిజం. సంక్షేమ పరిపాలన నిజం, నీకేసే ప్రతి ఓటు నిజం. నిజమే అది తుది విజయం నిజం. నిజం నిజం షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. రాజశేఖరుడి పాదముద్రలా, రాజశేఖరుడి పాదముద్రలా, కదిలే ముందుకు వైఎస్ఆర్లా. షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. వైఎస్ఆరు రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం. వైఎస్ఆరు రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం. ఆ నడకలో రాజసం నిజం, ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం. నీ మాటలో ఆరోచమే నిజం, నీ పాటలో జనసంద్రమే నిజం. నీవు చేసే పోరాటం నిజం, నీవిచ్చే వాగ్దానం నిజం. నీ ఖాసైన వ్యక్తిత్వం నిజం. నిజం నిజం షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. రాజశేఖరుడి పాదముద్రలా, రాజశేఖరుడి పాదముద్రలా, కదిలే ముందుకు వైఎస్ఆర్లా. షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. 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 నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల బాట నడక నిజం. వెనుదిరుగని ఆ ధైర్యం నిజం, ఉక్కులాంటి నీ గుండె
అది నిజం తండ్రి లాంటి మొండితనం నిజం వైఎస్ఆర్ రక్తమరి నిజం జీడీ నెల్లూరుకు రావడం జరిగింది. గడిచిన 5 రోజుల నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్లి వేలాది మంది ప్రజలు తండోపతండాలుగా ఈ విధంగా స్వాగతం పలుకుతున్నటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి జనం ప్రపంచం ఇవాళ మహానాయకురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారికి ఇవాళ స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈ మహాతల్లి ఆశయం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఇందిరమ్మ పాలన ఇవాళ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రశ్నించేటటువంటి గొంతు, ప్రశ్నించేటటువంటి పోరాటం, ప్రశ్నించేటటువంటి గుండె ధైర్యంతో మీ మధ్యకొచ్చారు. ఇవాళ మా తల్లిని ఆశీర్వదించండి. ఇవాళ ఉన్నటువంటి దేశంలో దేశ రాష్ట్ర పరిస్థితులన్నిటి గురించి మీతో మాట్లాడతారు. ఆవిడ పోరాటానికి మీ యొక్క మద్దతు కోసం వచ్చారని చెప్పి తెలియజేస్తూ ముందుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నేను చెప్తాను మొదలుపెట్టి మాట్లాడతాను. నేను చెప్తానమ్మా, నాకు మాట్లాడుతుంటే మైకులు చూడడం బాగుండదు అందుకోసం. ముందుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దీన్ని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇది మన గంగాధర నెల్లూరు నియోజకవర్గము. క్రమశిక్షణకి మారు పేరు. దయచేసి వెనక నుంచి వెళ్ళే వాళ్ళంతా ముందుకు రండి. కర్ణాటక ఎమ్మెల్యేగా మంజులాల్ గారు వచ్చారు. ఒక్కసారి కరతాళ జోళ్లతో స్వాగతించండి. కోలూరు నియోజకవర్గము మన పక్క నియోజకవర్గం కాబట్టి మన మంచి చెడ్డ కూడా రేపు భవిష్యత్తులో ఎన్నికలు కూడా ఆయన వచ్చి ప్రచారం చేస్తారు. అదే విధంగా దయచేసి వెనకపోయే వాళ్ళందరూ ముందుకు రండి. వెళ్ళొద్దండి, దయచేసి వెళ్ళొద్దండి. అతిరథ మహారథులకు మా గంగాధర నెల్లూరు నియోజకవర్గ తరపున శతకోటి వందనాలు. అదే విధంగా 50 సంవత్సరాల చరిత్రలో చిత్తూరు జిల్లా ఒక ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ ఉంది. 3 ఎస్సీ రిజర్వేషన్లు కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 50 సంవత్సరాల చరిత్రలో ఒక డిసిసి అనే మహోన్నతమైన పదవిని ఇవ్వడము 50 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక దళిత బిడ్డకి ఇవ్వడం ఒక మా షర్మిలమ్మ వల్ల సాధ్యము. అదే విధంగా హైకమాండ్ మన రాహుల్ గాంధీ అయితేనేమి, మల్లికార్జున ఖార్గే అయితేనేమి, ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతమైన లక్ష్యం మీరందరూ గమనించాలి. ఏ పార్టీలో కూడా దళితులకు ఇంతవరకు అవకాశం లేదు. అదే విధంగా రాజన్న ముద్దు బిడ్డ, పులివెంతుల పులి బిడ్డ, చప్పట్లు కొట్టండి. మరో షర్మిల, మరో ఇందిరమ్మ ఈ రోజు మనకు వచ్చారు. మన గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఈ రోజు పులకిస్తున్నది. ఇటువంటి సముద్రం ఇంతవరకు 20-30 సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ కూడా ఇంత హంగామా చేయలేదని మరొకసారి మీకు ఎన్నొచ్చుకుంటాను. ఒక్కసారి చప్పట్లతో బరువుతారు. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా అమ్మగారు మన రైతు బిడ్డల కోసం ఈరోజు ఈ యాత్రలో భాగంగా మన నియోజకవర్గం వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర సస్యశ్యామలంగా దిగ్విజయంగా విజయవంతం కావాలని మనందరూ కూడా ఆకాంక్షిస్తున్నాము. అదేవిధంగా మన మస్తాన్ వలి సారు మనకు చాలా ముఖ్యులు, పెద్దలు, మేడములు గారిని అటువంటి వారు సీనియర్లందరూ ఈ రోజు నడిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత వారికి ఉన్నది. అదేవిధంగా ప్రజలారా, మనము ఈ రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలోనే ఈ గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని గెలిపించి షర్మిలమ్మ గారికి ఒక గిఫ్ట్ గా మనం ఇవ్వాలని మీ అందరూ సంచాడుతున్నాను. సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి ఇప్పుడు కోలార్ ఎమ్మెల్యే మంజునాథ్ సార్ గారు 2 నిమిషాలు అమ్మవారి గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మొదలుగా కాంగ్రెస్ పార్టీకి ఈ పొద్దు గంగాధర నెల్లూరుకు నేను రావాలంటే నన్నెవరు పిలువులా.
నువ్వు రా అని చెప్పి నన్ను పిలువలా ఎవరు. నేను ఈ పొద్దు మన షరీములమ్మ గారిని చూడాలా, వాళ్ళ జతలో ఎక్కడన్నా ఒక్క దగ్గర నేను జనాల దగ్గర మాట్లాడాలా, వాళ్ళు చేస్తా ఉండే పోరాటానికి నా బెంబలం ఇయ్యాలా. కోలార్ నేను ఎమ్మెల్యేగా ఉండి కోలార్ని ఇంకా వచ్చి వాళ్ళకి బెంబలం, ఎందుకంటే మన చిత్తూరు కోలార్ పక్కన ఉండేది, ఆ బెంబలం ఇయ్యాలా అని వచ్చినానే కానీ నన్ను ఎవరు ఎవరైనా పిలిచారు అడగండి, ఇక్కడ ఎవరు పిలవలేదు నన్ను. కానీ ఇప్పుడు నేను కోలార్ని ఇంకా నేను ఎక్కడ మండ్యాలో ఉంటే, నేను మైసూరు దగ్గర ఉంటే అక్కడిని ఇంకా హెలికాప్టర్ తీసుకొని కోలార్లో వచ్చి ల్యాండ్ అయ్యి కోలార్ని ఇంకా బై రోడ్ వచ్చింది. నేను ఇక్కడికి బై రోడ్ వచ్చి అమ్మవారికి సపోర్ట్ చేయాలా, అమ్మ జతలో ఉండాలా. అమ్మగారికి కాంగ్రెస్ పార్టీ అంటే ఏమేమి చెప్తాను. మొదలుగా ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ అన్న గారికి, అదే రీతి తాలూకా అధ్యక్షులు ఇక్కడ మన యుఎన్ఎస్యు కాంగ్రెస్, రైతుల కాంగ్రెస్, మన మైనారిటీ కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ కాంగ్రెస్ అంత అధ్యక్షులకి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తాను. కానీ చాలా సేపు మాట్లాడను, అమ్మగారు మాట్లాడాలని మీరు అని అంటారు, తక్కువగానే మాట్లాడతాను నేను. ఏమింటే ఈ పొద్దు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమింటే సింపుల్ గా చెప్తాను, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందరికీ తెలిసింది కదా ఇదంతా. స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ భారతదేశానికి ఇంటర్నెట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, కారు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి రోడ్లు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి రైల్వే రోడ్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అంటే పెద్దలు ఓ మాట చెప్తారు, ఏమంటే కోడి గుడ్లు పెట్టిందిరా అంటారు. కోడి గుడ్లు పెట్టింది పిల్లలు చేసే టైంకి వీళ్ళంతా వచ్చి తినేసినారు ఆ కోడి గుడ్లని. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ పొద్దు ఈ దేశానికి ఏమన్నా చేసింది ఉంది అంటే టీవీని ఇంకా ఫ్యాన్ ఇంకా కరెంట్, ఇంకా ఏషియాకే ఫస్ట్ కరెంట్ వచ్చింది నా కాన్స్టిట్యున్సీకి. ఏషియా అంటే తెలుసు కదా, మన ఏషియాలోనే ఫస్ట్ కరెంట్ వచ్చింది శివన్ సముద్రానికి ఇంకా ఫస్ట్ కరెంట్ వచ్చింది కోలార్ గోల్డ్ ఫీల్డ్ కి, అంటే బంగారు గనులకి కరెంట్ వచ్చింది మొదలు. ఆ పొద్దులో మన కాంగ్రెస్ పక్షానికి టి చెన్నయ్య అనే వ్యక్తి ఆ ఒక పెద్ద మనిషి కోలార్కి కరెంట్ తెచ్చినాడు ఆ పొద్దు అయినా. కానీ ఎవరో కాంగ్రెస్ పార్టీ, టి చెన్నయ్య కాంగ్రెస్ పార్టీ సంవిధానం రచన చేసినట్ల మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ సంవిధానం స్వీకరించే దాంట్లో ఒక మెంబర్ గా ఉన్నట్ల టి చెన్నయ్య గారు అట్లా ఒక కాన్స్టిట్యున్సీలో నేను గెలిచిండేవాడు. ఈ పొద్దు నేను సెకండ్ టైం ఎమ్మెల్యే, నేను సెకండ్ టైం ఫస్ట్ ఒక దగ్గర రెండోసారి ఒక దగ్గర నేను ఎమ్మెల్యే అయిండేది. సపరేట్ ఫస్ట్ ముల్బాగలు చూడు, వాడు చెప్తాడు ముల్బాగాలు అంటాడు. కరెక్ట్, ముల్బాగులు ఉంటే మన పలంనేరు బార్డర్, పలంనేరు ముల్బాగులు రెండు అటాచ్. సెకండ్ నేను కోలార్లో నిలిచింది ఎలక్షన్ కి, కోలార్లో ఎమ్మెల్యే అయింది ఇప్పుడు. కానీ ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఏడన్నా కానీ ప్రతి ఒక్క విలేజ్ లో ఒక మనిషి కాంగ్రెస్ పార్టీకి ఉంటారో. ఏరే పార్టీకి యావ పార్టీకి నీకు అన్ని విలేజ్ లోనూ చిక్కరు, నీకు కాంగ్రెస్ పార్టీకి ఒక్కదానికే అన్ని విలేజ్ లోనూ చిక్కేది. కానీ ఈ పొద్దు ఈ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఈ పొద్దు ఇంత పెద్దగా మీరంతా చేరి మాట్లాడాలంటే దానికి కారణము మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదమే మనకందరికీ, ఆయన ఆశీర్వాదమే. కానీ నేను ఒకటి చెప్తా, అయిపోతూ తప్పు చెప్పేకి ఇష్టం తెలియదు. నా ఒక క్యారెక్టర్ నా గురించి తెలుసుకోండా. నా లైఫ్ లో నేను ₹1 కరప్షన్ కాదు, నేను దుడ్లు చేసేవాడు కాదు. దుడ్ల అవసరంలో ఉండేది చాలు, ఉండేది దాని దుడ్లు దాన్ని చేసుకోపోతా ఉంటుంది. కానీ లైఫ్ లో ₹1 లంచం లేకుండా చేస్తా ఉండేది. ఇప్పుడు మీరు ఆడనో తెలుసుకోవచ్చు, మా కోలార్ డిస్టిక్ లో నేను చాలా నియత్గా పోతా ఉంటాను. కానీ మా నాన్న 95 జూన్ 2వ తారీఖు తీరిపోయి మా నాయన. ఆపోతే నా కంట్లో నీళ్ళు రాలా. ఏమిటంటే మా నాయన వచ్చినా కూడా ఇదే ఎలక్షన్ లోనే మా నాన్న మర్డర్ అయింది ఆపద్దు. కానీ నా కంట్లో నీళ్ళు రాలా మా నాయన చచ్చిపోయినప్పుడు. ఏమిటికంటే బతికినా మా నాయన పుల్లెక్ బతికినాడు రా. ఏమిటి నా కంట్లో మాకు ఏమి తక్కువ చేసినాడు అని మేము మా నాయన పైన ఏడుస్తాం. అదే మన అన్నయ్య గారు రాజశేఖర రెడ్డి గారు తిన్నప్పుడు నా కంట్లో నీళ్లు పెట్టుకున్నా. కానీ ఏమిటికి పెట్టుకోండి, ఈ పొద్దు మీరంతా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలా, ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏమీ తక్కువ చేయలేదు, ఆయన అన్ని బాగుపెట్టినాడు. కాబట్టి మనం ఈ పొద్దు ఆయనకి నమస్కరించి కాంగ్రెస్ పార్టీని మీరు సపోర్ట్ చేయాలని చెప్తాం మేము. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఈ పొద్దు ఎన్ఆర్ఈజీ వర్క్స్, ఎన్ఆర్జీ తెలుసు కదా, మహాత్మా గాంధీ గ్రామోద్యోగ ఖాత్ర ఉంది కదా యోజనే, దాన్ని ఈ పొద్దు ఉండేవాళ్ళు దాన్ని చంపేస్తా ఉన్నారు. దాన్ని ఏమింటే దానికి ఒక్కొక్కటే నరాలు కట్ చేసి రైతుల్ని పాడు చేయాలా. రైతులకు ఎన్ఆర్జీ వర్కులు చిక్కకూడదు, రైతులు కూలి చిక్కకూడదు, రైతులకు అన్యాయం చేయాలని ఈ పొద్దు ఆ ఎన్ఆర్జీ వర్కులను కూడా పాడు చేస్తా ఉంటారు. మీరు ఎట్లా గమ్మున ఉంటారు? దీన్నంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినట్ల మన రాజశేఖర రెడ్డి అన్నగారు ఉన్నప్పుడు ఇచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారంటీలంతా మనకి. ఎన్ఆర్జీ వరకు తెలుసు కదా మీరు, మహాత్మా గాంధీ గ్రామోద్యోగం, మన ఊర్లో మనం పనులు చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి మన అకౌంట్లకి. ఆ ఉపాధి అంటే కొంచెం తెలుగులో నాకు మా కన్నడలో మాట్లాడి తెలుగులో కొంచెం ఇదవుతుంది. ఉపాధి హామీ మనకి ఇచ్చినారు కదా, ఆ పొద్దు ఆ ఉపాధి హామీలో మనకి ఇచ్చింది మనకి ఆ పొద్దు మన ముఖ్యమంత్రిగా అయినట్ల రాజశేఖర రెడ్డి అన్నగారు ఇచ్చింది మనకి. ఈ పొద్దు దాన్నంతా మీరు చంపేస్తే మేమేం గమన చూసుకొని ఉంటామా? కాంగ్రెస్ పార్టీ మొగోళ్ళు ఏమనుకున్నారా? కాంగ్రెస్ పార్టీలో ధైర్య వ్యక్తులు లేరు అనుకున్నారా? కాంగ్రెస్ పార్టీలో మేమేమి శక్తివంతులు లేరు అనుకున్నారా? మీరు దానికి భయపడేట్ల వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడేట్లయినంటే ఈ దేశానికి స్వాతంత్రం వస్తా ఉండలేదు, ఈ దేశానికి స్వాతంత్రం రాకుండా ఉంటా
ఈ పొద్దు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ కారణం వల్లనే. ఈ పొద్దు మనం షరీంలమ్మ గారు ఒక నాయకత్వంలో మనమందరూ కాంగ్రెస్ కి ఊరు ఊరు ఇల్లుకి మీరంతా పోయి ప్రచారం చేయాలా. ఈ దేశం బాగుండాలా, ఈ దేశం ముందువరించాలా అంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలా. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలా. రాహుల్ గాంధీ వారు కన్యాకుమారిని ఇంకా కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిరి. వాళ్ళ ఇంటికి ఏమన్నా డబ్బులు ఎత్తుకొని బయలు చేసిరా? వాళ్ళ ఆస్తి ఏమన్నా సంపాదించేసి చేసిరా? ఎవరి గురించి చేసింది? మన గురించి చేసింది. ఆయన ఒక్కొక్క రోడ్లో ఒక రైతుని, ఒక ఇండస్ట్రీని, ఒక బస్సుని, ఒక హాస్పిటల్ని అందరినీ చూసి యాడాడ కష్టాలు ఏముంటాయి, ముందరకు మనం ఏం చేయాల్సి పనిపడుతుంది అని అంతా తెలుసుకొని పోయి. కానీ మనకి అవకాశం మీలేదు జనాలు. కానీ అవకాశం వస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేసినా ఇష్టపడే చేస్తాం, కష్టపడి చేయం. మేము కష్టపడి చేయమో, ఇష్టపడే చేస్తాం. జనాలు ఓటు అడిగేది ఇష్టపడే. మేము జనాలు దుడ్లు కొట్టే కాదు మేము వచ్చేది. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు జనాల గురించే తెచ్చిన స్వాతంత్రము. మా గురించే కాదు, ఇంకొకరి గురించి కాదు, మన ప్రజల గురించి తెచ్చినాం. దానివల్ల ఈ పొద్దు మనకి ఎంటైర్ చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అందరూ బెంబలించాలా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలా. కాంగ్రెస్ పార్టీ మన షరీంలమ్మ గారు నాయకత్వంలో మనమంతా కదిలి ఇంటింటికి పోయి ఇంటింట్లో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏమి చేసింది మనం చెప్పి షరీంలమ్మ గారు నాయకత్వం బలపడించి ఆ అమ్మ వెనక మనం ఆ అమ్మ అన్న తమ్ముడు బిడ్డల తర మనమంతా జతలో ఉండి బలపడించి ముందు వచ్చేట్లా ఒక ఎలక్షన్ లో మనమంతా ఒక్కటిగా ఉండి పనిచేయాలని చెప్పుకుంటా. ఈ పొద్దు నేను మొదలే చెప్తే మీకు నేను వచ్చింది ఎట్లా, నన్ను ఎవరూ పిలువలా. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మన ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ ఈ పొద్దు మన దేశం గురించి, మన రాజ్యం గురించి పోరాడుతా ఉంది అంటే మనం సపోర్ట్ చేయాలా లేదా? మీరంతా సపోర్ట్ చేయాలా లేదా? అందుకే నేను ఈ పొద్దు వచ్చిన మీ జట్లో మేమంతా ఉంటామని చెప్తా. నాకు మాట్లాడేదానికి అవకాశం చేసి ఇచ్చిన గంగాధర్ నెల్లూరు జనాలకి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. భూమాతకున్న ఓర్పు సహనం ఈ రోజు షర్మిలమ్మ గారికి ఉన్నది. ఎందుకంటే 11 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీని భూస్థాపితమైనది అందరికీ తెలుసు. అటువంటి కాంగ్రెస్ పార్టీ కోమాలోకి వెళ్ళిపోతే ఈ రోజు కోమా నుంచి తీసుకొచ్చి వార్డు వరకు తీసుకొచ్చిన ఒక మహాఘనత మా షర్మిలమ్మ గారు. ఎందుకంటే ఆ రోజు ఇందిరమ్మ గారు మన రాజ్యాన్ని సుపరిపాలన చేశారు. అదేవిధంగా ఈ రోజు మళ్ళీ షర్మిలమ్మ గారు పాలన మనకు రావాలని మీరందరూ వీర సైనికుల్లాగా పోరాడాలని మీ అందరూ కోరిపడుతున్నారు. ఇప్పుడు 2 నిమిషాలు సిటీ ప్రెసిడెంట్ అన్నగారు మాట్లాడతారు. తిక్కరాయల్. జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై కాంగ్రెస్. ఇక్కడికి వచ్చేసిన నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, నా కాంగ్రెస్ పెద్దలకందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా. ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా షర్మిలమ్మ ఒక యాత్రని కొనసాగిస్తా ఉంది. ఎందుకంటే మన ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చి 25 సంవత్సరాలు అయిన తర్వాత మహాత్మా గాంధీ మీద జరుగుతున్న ఆ ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరు తీసేసి అలాగే ఆ చట్టాన్ని వేరే రకంగా అమలుపరచాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి చేస్తున్న ప్రభుత్వం ఈరోజు దేశం మొత్తం మీద ఒక అలజడిని సృష్టించాలని ప్రయత్నం చేస్తోంది. దీన్నంతా ఆపేదానికే, దీన్నంతా నిలపడానికి ఈ రోజు మన షర్మిలమ్మ ఒక కాళీదేవి లాగా ఈ యాత్రని నిర్వహిస్తా ఉంది. మనమందరూ కూడా ఈ యాత్రలో భాగమై ఇక్కడ చేస్తున్న ఉద్యమానికి మనం చాలా కూడా గర్వపడాలని కోరుకుంటా. ఈ అవకాశం కల్పించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా. ఇప్పుడు మన షర్మిలమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అమ్మా జెండాలంతా ఒకసారి పైకెత్తండమ్మా. జై షర్మిలమ్మ, జై జై షర్మిలమ్మ. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి, వినాలి అని ఇంతమంది తరలి వచ్చారు. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని మీరు వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది.
రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సింది కొత్తగా ఏమీ లేదు. ఇక్కడ చాలా మందికి రాజశేఖర రెడ్డి గారు చాలా బాగా తెలుసు. ఎన్నో అద్భుతాలను అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కేవలం 5 సంవత్సరాలు మహానాయకుడు, కేవలం 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నది. కానీ 5 సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. పేదల కోసం చేశాడు, రైతుల కోసం చేశాడు. ఉచిత విద్యుత్ అయితేనేం, రుణమాఫీ అయితేనేం, ఆరోగ్యశ్రీ అయితేనేం, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేం, 108 అయితేనేమి, లక్షల మందికి పేదలకు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, పేదవాళ్లకు భూములు ఇవ్వడం అయితేనేమి, లక్షల ఎకరాలు, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా 2006లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మన భాషలో కరువు పని అంటాం, లేక ఉపాధి హామీ పని అంటాం. ఆ రోజుల్లో ఎంతో వైభవంగా ఇదే రాయలసీమలో అనంతపూర్లో బండ్లపల్లి అనే గ్రామంలో సరిగ్గా ఫిబ్రవరి 2వ తేదీకి మొన్న 20 సంవత్సరాలు అయిందని నేను కూడా ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. 20 సంవత్సరాల క్రింద ఇదే రాయలసీమలో పురుడు పోసుకుంది ఉపాధి హామీ పథకం. కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఉపాధి హామీ పథకం. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇదొక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఆ రోజుల్లో మహిళలందరూ వచ్చి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు మగవారితో సమానంగా వేతనాలు ఇవ్వండి, మేము చేసే కష్టం తక్కువైనా కూడా మేమే మా చేతనైనంత చేస్తున్నాం, మాకు బిడ్డలున్నారు, మేము ఇల్లు నడుపుకోవాలి అంటే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకొని ఆడవాళ్లకు కూడా సమానంగా మగవారితో సమానంగా వేతనాలు ఇప్పించారు ఆ రోజుల్లో ఉపాధి హామీ పథకంలో. అలాగే మాకు మధ్యవర్తులొద్దు, కమిషన్ కట్టింగ్లు అవుతున్నాయి, మాకు నేరుగా డబ్బులు వచ్చేటట్టు చూడండి అంటే ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. మన రాష్ట్రంలో విధి విధానాలన్నీ రూపొందిస్తే ఆ తర్వాత ఫేజ్ 2లో దేశమంతా అమలైంది ఉపాధి హామీ పథకం. ఎంతో అద్భుతంగా అమలైంది. మన రాష్ట్రంలో అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా 1,10,00,000 జాబ్ కార్డులు ఇచ్చారు. అంటే దాదాపు 2,25,00,000 మంది కుటుంబానికి ఇద్దరేసుకున్నా అంతమంది పని చేశారు ఉపాధి హామీ పథకంలో. అంత వైభవంగా జరిగింది ఉపాధి హామీ పథకం. అసలు ఇంతటి ఉపాధి హామీ పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదంట. కోట్ల మంది ప్రజలు ఒక ఉపాధి హామీ పథకంలో ఇంతమందికి ఉపాధి కల్పించడం అన్నది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇది అతి పెద్ద ఉపాధి పథకం కాబట్టి ప్రపంచంలో ఎన్నో దేశ విదేశాల దగ్గర నుంచి వచ్చి కూడా, ఇక్కడ యూనివర్సిటీల నుంచి వచ్చి కూడా రీసెర్చ్ పేపర్లు తయారు చేసి మరీ వెళ్లారు ఉపాధి హామీ పథకం మీద. అంత గొప్ప పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎంతో మందికి ఆసరానిచ్చింది. ఎంతో మంది మహిళలు సైతం పని చేసుకోగలిగారు, వాళ్ళ బిడ్డలు కొంచెం పెట్టుకోగలిగారు, చదివించుకోగలిగారు. అంత గొప్ప పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. బీజేపీ పార్టీ ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి బీజేపీ పార్టీకి సంబంధించి విబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని తేబోతుంది. మొట్టమొదటిగా మహాత్మా గాంధీ పేరును తొలగించేశారు. మహాత్మా గాంధీని చంపింది ఎవరు? ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే. ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే మహాత్మా గాంధీని చంపేస్తే మన మోడీ గారు మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చంపడానికి పూనుకున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. గాడ్సే మహాత్మా గాంధీని చంపారు, మోడీ మహాత్మా గాంధీ సిద్ధాంతాలని చంపుతున్నాడు. ఇద్దరికి ఏమైనా తేడా ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి, ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న కొత్త ఉపాధి హామీ పథకానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇంతకుముందు ఉపాధి హామీ పథకము అంటే ఎలా ఉండేది? మన గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీల్లో ఆ గ్రామానికి ఏం పనులు కావాలి అని నిర్ణయించుకునేవారు.
మనకు రోడ్లు కావాలనా, బాయి కావాలనా, లేక చేన్లో పని చేయాలనా, లేక పూడికలు తీయాలనా, ఏ పని కావాలి అన్నది గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో నిర్ణయిస్తే ఉపాధి హామీ పని అన్నది దానికోసం వాడుకునేవారు, దానికోసం ఉపాధి కల్పించి దానికోసం వేతనాలు ఇచ్చేవారు. ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే కొత్త పథకమట, బీజేపీ పార్టీ చెప్తుందట, కేంద్రం చెప్తుందట ఎక్కడ ఏ పనులు చేయాలి అని. ఇక గ్రామంలో గ్రామ సభ్యులు నిర్ణయించరు. గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఈ ఉపాధి హామీ పథకాన్ని వాడరట. అంటే పక్కన ఎక్కడో ఒక ప్రాజెక్టో లేక ఒక రోడ్డు పనో జరిగితే ఆ కాంట్రాక్టర్ కింద ఉపాధి హామీ పనిని అప్పచెప్తే వీళ్ళందరూ వెళ్లి దాని కింద పని చేయాలట. అంటే ఆఖరికి ఇది ఎలా అయిపోతుంది అంటే ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే యంత్రాంగంగా గ్రామాలు మారిపోతాయి. ఇదేనా మనకు కావాల్సింది? ఆలోచన చేయండి. ఎక్కడ చూసినా ఇప్పుడు బీజేపీ పార్టీ పోస్టర్లు పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ 100 రోజులే ఇచ్చింది ఉపాధి హామీకి, మేము 125 రోజులు ఇస్తాము అని. చూసారా అన్నా? ఎక్కడైనా చూసారా? పోస్టర్లు పెడుతున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా పెడుతున్నారు. ఇప్పుడు కోట్లు ఖర్చు పెడుతున్నారు దానికోసం. 200 కోట్లు ఆల్రెడీ విడుదల అయిందంట. కాంగ్రెస్ పార్టీ 100 రోజులు ఇస్తుంది, మేము 125 రోజులు ఇస్తాము అని. అయ్యా, మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. నిన్నటి సంవత్సరం 2025లో మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఉపాధి హామీ పథకం అన్నది ఎన్ని రోజులు జరిగిందో తెలుసా? కేవలం 52 రోజులు మాత్రమే సగటున వీళ్ళు పని ఇచ్చారు. అంటే కనీసం 100 రోజులు కూడా పని ఇవ్వలేదు. 100 రోజులు కూడా పని ఇవ్వని వీళ్ళు 125 రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి మీరు గొల్లరా? మీరు వెర్రివాళ్ళ? ప్రజలు ఏమనుకుంటున్నారు? కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చిన వాళ్ళు 125 రోజులు పనిస్తాము అని నమ్మమంటున్నారే. ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అంటున్నాం. మళ్ళీ చెప్తున్నాం, వీళ్లకు చిత్తశుద్ధి లేదు. కనీసం 100 రోజులు కూడా పని ఇవ్వని వీళ్ళు 125 రోజులు ఇస్తామంటున్నారు. 125 రోజులు అన్న మాట పచ్చి అబద్ధం. ఇది మోసం, ఒక బూటకం. దీన్ని నమ్మకండి. ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు ఉపాధి హామీ పథకంలో ఎన్ని గంటలు పనిచేసేవారమ్మా? 6 గంటలో 5 గంటలో పని చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ బీజేపీ చట్టంలో 12 గంటలు పని చేయాలట. అది కూడా మండుటి ఎండలో పని చేయాలట. ఆడవాళ్ళకి చేతవుతుందా? అసలు మగవాళ్ళకైనా చేతనవుతుందా? 12 గంటలు పని చేయాలంటే ఇక దానికి అమ్మా ఇంకొకటి ఉపాధి హామీ పథకానికి ఇంతకు ముందు మొత్తం నిధులు కేంద్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడేమంటున్నారంటే 60% మాత్రమే కేంద్రం ఇస్తదట, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఇది వరకు మొత్తం కేంద్రం ఇచ్చే పథకంలో అన్యాయంగా ఇప్పుడు కోతలు పెట్టి రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే రాష్ట్రాలు పెట్టుకోగలవా? అసలు మన ఆంధ్ర రాష్ట్రం పెట్టుకోగలదా? మన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేవు. మరి చంద్రబాబు గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? అందుకే సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు గారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు చంద్రబాబు గారు పార్లమెంటులో. 60% కేంద్రం పెట్టుకుంటుంది, 40% రాష్ట్రం పెట్టుకుంటుంది అని మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు 40% డబ్బులు ఇవ్వండి అని. అసలు బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు అడుక్కొని తిరగడం ఎందుకు? అసలు ఎవరిచ్చారు చంద్రబాబు గారికి ఈ హక్కు? ఎవరి తరపున చంద్రబాబు గారు బిల్లుకు మద్దతు ఇచ్చారు? అసలు మరో రాష్ట్ర ఎంపీలను తీసుకువెళ్లి బీజేపీ అక్కడ మద్దతిస్తున్నారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి మన రాష్ట్రానికి ఏం చేస్తుంది బీజేపీ పార్టీ? ఏం చేసింది బీజేపీ పార్టీ? ప్రత్యేక హోదా ఇచ్చిందా బీజేపీ పార్టీ? మనకు రాజధానికి నిధులు కావాలి అంటే అప్పులు ఇస్తున్నారే, కట్టారా మనకు రాజధాని? పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి దాన్ని గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నారే. ఇది అన్యాయం కాదా బీజేపీ చేస్తున్నది? ఇలాంటి ఎన్ని పథకాలు మనకు రాష్ట్రానికి రావాల్సిన ప్రతి మేలును అడ్డుకుంటుంది. ఈ రోజు మన బిడ్డలకు కూడా కనీసం ఉద్యోగాలు, డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు కూడా ఉద్యోగాలు రావట్లేదు అంటే ఈ పాపం ఎవరిది? మన రాష్ట్రం బాగుపడుంటే మన రాష్ట్రంలో కూడా ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో మన రాష్ట్రంలో కూడా ఒక రాజధాని ఉంటే ఎంత గొప్పగా ఉండు. కానీ మనకుందా? మన చేతిలో మాత్రం చిప్పబెట్టారు. కానీ మన ఎంపీలంతా మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.
ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఈరోజు కనీసం ఉపాధి హామీ పనికి ఇచ్చే డబ్బుల్లో కూడా కోత పెడుతున్నారు అంటే వీళ్ళు దుర్మార్గులు కాకపోతే మరి బీజేపీ ఏమిటి? వాళ్లకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు ఏమిటి? పోనీ ఎవరైనా మాట్లాడుతున్నారా? కూటమి సర్కార్ ఎలాగో మాట్లాడదు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో మాట్లాడరు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారైనా మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం బీజేపీకి మద్దతే ఇచ్చారు, ప్రతి బిల్లులో మద్దతు ఇచ్చారు. మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని పెద్ద పార్టీలు ఉంటే అందరూ ఈరోజు బీజేపీకి బినామీలుగా మారారు, బీజేపీకి బానిసలుగా మారారు. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నిలబడి ప్రజల కోసం కొట్లాడడానికి మీ ముందు నించుంది. ఉపాధి హామీ పథకం అన్నది రాజశేఖర రెడ్డి గారు అంత వైభవంగా మొదలుపెట్టిన పథకమే. మరి ఇలాంటి పథకాన్ని నాశనం చేస్తుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం లేదు అంటే ఇక నాయకుడిగా ఎందుకున్నట్టు? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు వైసీపీ అంటుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసము వాళ్ళు పోరాడతారట, వాళ్ళు ఉద్యమాలు చేస్తారట. వీళ్ళు మర్చిపోయినట్టున్నారు, అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు అన్న విషయం మర్చిపోయారు. ఆ 5 సంవత్సరాలు నిద్రపోయారు అన్న విషయం కూడా మర్చిపోయారు. ఇప్పుడే నిద్రలేశారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసమని వీళ్ళు కొట్లాడతారట. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర వీళ్ళు వాదనలు వినిపించింది లేదు, ఆ కేసును గెలిపించింది లేదు. మోడీ దత్తపుత్రుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మోడీ దగ్గర పర్మిషన్లు తెచ్చుకుంది లేదు, ఆ ప్రాజెక్టు చేసింది లేదు. పోనీ అది చేయలేదు, హంద్రీనివా చేశారా? గాలేరు నగరి చేశారా? పోనీ జలయజ్ఞంలో ఏదైనా ప్రాజెక్టులు చేశారా? అసలు రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నవరత్నాలలో చేరుస్తున్నాం, 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారే, మరి ఎన్ని పూర్తి చేశారు? అసలు దానికే దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఉద్యమాలు చేస్తారట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం. ఇక చంద్రబాబు గారైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. సంగమేశ్వర దగ్గర నుంచి కాదు, ఇప్పుడు మర్ర దగ్గర నుంచి లేపుతాము అని అంటున్నారు. మరి ఏం చేస్తారు? అందరూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే కదా, చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. మరి ఎవరైనా అప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు రాయలసీమ ప్రజల గురించి? ఇద్దరు రాయలసీమ బిడ్డలే కదా, మరి అప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు రాయలసీమను సస్యశ్యామలం చేయాలి అని? ఒక్కరికి కూడా లేదు మన రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచన చేయాలి అని. స్వప్రయోజనాల కోసం బీజేపీకి లొంగిపోయారు. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చిత్తశుద్ధితో నిబంధతతో ఉన్న పార్టీ కాబట్టే ఈ రోజు వరకు కూడా ప్రజల అంశాన్ని నెత్తికెత్తుకొని ఈ రోజు మీ ముందు నిల్చున్నాం. రాహుల్ గాంధీ గారు సోదర భావం కోసం, ప్రజాస్వామ్యం కోసం 3000 ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాడు రాహుల్ గాంధీ గారు. అలాంటి వాళ్ళని నిలబెడితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, మన రాష్ట్రానికి బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది, మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. అన్ని మేలులు జరగాలి అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఇది సాధ్యమవుతుంది. అందుకే చెప్తున్నాం, ఎన్నో సమస్యలున్నాయి మన రాష్ట్రంలో, ఎన్నో సమస్యలున్నాయి. రైతులకు సమస్యలున్నాయి, గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు. నిరుద్యోగులకు సమస్యలున్నాయి, డిగ్రీలు పీజీలు చదువుతున్నారు, ఉద్యోగాలు రావటం లేదు. ఇలా ఎన్నో సమస్యలున్నాయి. వాటన్నిటి కోసం పోరాడాలి అంటే మీరు మాకు బలం ఇయ్యాల్సిన అవసరం ఉంది. నిలబడతాం, మేము ప్రజల కోసం నిలబడతాం. మాతో మీరు కూడా చెయ్యి కలిపి మీ సంక్షేమం కోసం పనిచేస్తున్న మమ్మల్ని ఆశీర్వదించండి. మరొక్కసారి మీ సమయం చేసుకొని, మీ పనులు మానుకొని మీ సమయం చేసుకొని మా కోసం వచ్చారు. మరొక్కసారి ప్రతి ఒక్కరికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్. మరి ముఖ్యంగా మంజునాథ్ గారు అదే పనిగా వచ్చారు ఈ యాత్ర కోసం మనతో భాగం పంచుకోవడానికి. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సంకల్పమది నిజం. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం.
వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల బాట నడక నిజం, వెనుదిరుగని ఆ ధైర్యం నిజం, ముక్కులాంటి నీ గుండె నిజం, సంక్షేమ పరిపాలన నిజం, నీకేసే ప్రతి ఓటు నిజం, నిజమే అది తుది విజయం నిజం, నిజం నిజం షర్మిల మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా, షర్మిల మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా, రాజశేఖరుడి పాదముద్రలా, రాజశేఖరుడి పాదముద్రలా, కదిలే ముందుకు వైఎస్ఆరులా, షర్మిల మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా, షర్మిల మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. వైఎస్ఆరు రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం, వైఎస్ఆరు రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం, ఆ నడకలో రాజసం నిజం, ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం, నీ మాటలో ఆరోషమే నిజం, నీ పాటలో జనసంద్రమే నిజం, నీవు చేసే పోరాటం నిజం, నీవిచ్చే వాగ్దానం నిజం, నీ ఖాసైన వ్యక్తిత్వం నిజం, నిజం నిజం షర్మిల మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా, షర్మిల మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా, రాజశేఖరుడి పాదముద్రలా, రాజశేఖరుడి పాదముద్రలా, కదిలే ముందుకు వైఎస్ఆరులా, షర్మిల మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా, షర్మిల మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా, షర్మిల మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా, షర్మిల మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం,